పరబ్రహ్మణ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్. గురుభ్యో నమః. మనం ఆళ్వారుల చరిత్రలో మంచి ఘట్టాన్ని మనం ఈరోజు వినబోయేటువంటి పరిస్థితి తీసుకుని వస్తాం. అగస్త్య మహర్షి గారు ఈ సంస్కృతంలో ఉన్నటువంటి ఉపనిషత్తులు వేదాలు పండితులు తప్ప మిగతా వాళ్ళు పామర జనం కూడా చదవలేరు. అంటే భగవంతుని చేరుకోవాలంటే ఒక పాండిత్యంతో అవసరం లేదు, అందంతో డబ్బుతో దేనితో అవసరం లేదు. మనస్సు నిండా మనసు లేనటువంటి స్థితి, మనసును భగవంతునికి అర్పించేటువంటి స్థితి. జీవుడంటేనే మనసు ప్రాణం, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రెండుటినీ కలిపేసి వ్యవహారానికి లోకానికి అందిస్తే జీవుడైపోతాడు. ఈ మనసును ప్రాణాన్ని రెండుని కలిపి లేనటువంటి స్థితికి తీసుకొని వచ్చి భగవంతుణ్ణి ఆరాధించి భగవంతుడిని మనసులో నింపుకుంటే మనసు నిండా భగవంతుడు ఉంటాడు తప్ప మనసు ఉండదు. అది భగవత్ సంకేతం అన్నమాట. అంటే మనసు ఉంటుంది, మనసులో నీకు రంగులన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ రంగులన్నీ పడ్డాయి, వ్యవహారము కుటుంబం ఇవన్నీ పడ్డాయి. ఇవన్నీ పడితే దీనితో మనకు దాన్ని ద్రవిడ భాషలో పామరులు కూడా పాడుకునే విధంగా పాసురాలు రాసేటువంటి అవకాశం ఏర్పడేటువంటి అవకాశాన్ని కల్పించమని విష్ణువుని వేరుకుంటే అప్పుడు విష్ణువు విశ్వక్సేనుణ్ణి ఇక్కడ పంపిస్తాడు భూలోకానికి. నువ్వు వెళ్ళి ఒక ఆళ్వారుగా జయించి ఈ 4000 పాసురాలను ప్రబోధం చేసేసి అందరిలో పాడేటట్లు చేసే విష్ణుభక్తి ఏర్పడిపోతుంది, కర్మలన్నీ కాలిపోయి భగవంతుల్లో చేరుకునేటువంటి అవకాశం ఏర్పడుతుందని చెప్పేసి పంపడం వల్లనే నమ్మళ్ళవారు ఆళ్వారు చిన్నగరికి వచ్చే ముందే చింతచెట్టు రూపంలో ఆదిశేషుడు వచ్చి ఉండిపోతాడు. ఆ చింతచెట్టులోనే ఈయన ప్రవేశం అవుతాడు. 16 ఏండ్లు లోపలే ఉండి అవన్నీ రాసి బయటకు వచ్చిన తర్వాత అందరినీ కలిపి ప్రబంధాలు రాసి ప్రబంధాలని తామ్రపర్ణి నదిలో ఉన్నటువంటి నీటితో ఒక గుండెలో పోసి దాంట్లో మరిగించి గ్రంథాలన్నీ పాసురాలు 4000 దాంట్లో వేసి ఒక విగ్రహ రూపాన్ని తయారు చేసి భవిష్య యోగి అనేటువంటి ఒక విగ్రహం తయారైపోతే దాన్ని ఆళ్వారు తిరునగర్లో ఒక చోట నిక్షిప్తం చేసేటువంటి అవకాశం ఏర్పడింది. ఆ రోజే ఆదినాథుడు మహావిష్ణు రూపంలో ప్రబంధాలు 4000 పాసురాలు రాశారు. ఇప్పుడు పరిస్థితులు వచ్చే పరిస్థితులు చాలా భీకరంగా ఉంటాయి కాబట్టి ఎవరేం చేయలేరు. ఈ పాసురాలను వెలికి తీసేటువంటి అవకాశం మళ్ళీ 4000 సంవత్సరాల తర్వాత మీకు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పడం వల్ల ఆ పాసురాలను అక్కడ పెట్టేశారు. 4000 సంవత్సరాలు జరిగిపోయాయి. నాదముని అనేటువంటి మహాయోగి తయారయ్యాడు. ఆయన విష్ణు భక్తుడు. విష్ణు మీద ఎన్ని పాటలు రాసినా సంతృప్తి కలగలేదు. ఒకసారి శ్రీరంగం దగ్గర విష్ణు మీద పాడుతూ ఉంటే ఎవరో 10 మంది వచ్చి ఆ విష్ణు మీద పాడేటప్పుడు వీళ్ళు పాసురాలు పాడతారు, 1000 పాసురాలు అక్కడ పాడతారు 10 రోజుల పాటు. అప్పుడు నాదముని అడిగారు, అయ్యా ఈ పాసురాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, మా తాతగారంతా ఆళ్వారుల కుటుంబానికి చెందిన వాళ్ళయ్యా, మా వాళ్ళంతా కలిసి ఆళ్వారుల కుటుంబం సంబంధించిన మేము మా వంశపారంపర్యంగా మా ప్రాపర్టీ అంటే ప్రబంధాలే ప్రాపర్టీ. ఆ కాలంలో ఈ యొక్క బంగారు భవనాలు కాదు ప్రాపర్టీలు అంటే, ఈ యొక్క భగవంతుని యొక్క కీర్తనలే మా ప్రాపర్టీగా మేము జీవిస్తున్నాం. ఆ పాడినంతసేపు మనకు జీవితం హాయిగా ఉంటుంది, తినడానికి కానీ దేనికి తొందర లేకోకుండా జీవితం జరిగిపోతుంది అనేటప్పటికీ ఆ 1000 పాసురాల యొక్క చరిత్రనంతా తెలుసుకొని ఈ 1000 పాసురాలు అతను కంఠస్థం చేయడం జరుగుతుంది నాదముని. వాళ్ళని అడిగాడు, అయ్యా మిగతా 3000 పాసురాలు ఉన్నాయని మీరే అంటున్నారు కదా, అవి ఎక్కడ దొరుకుతాయంటే ఎక్కడ దొరుకుతాయో ఎవరికి తెలియదు, ఎక్కడ నిక్షిప్తమయ్యాయో ఎవరికి తెలియదు. కాబట్టి మీరు ఆళ్వారు తిరునగరికి వెళితే అక్కడ మీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది అనేటువంటి ఆలోచన చేస్తుంది. ఈ నాదముని ఆళ్వారు తిరునగరికి వచ్చాడు. వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆదినాథ దేవాలయం శ్రీ మహావిష్ణు దేవాలయంలో 3 రోజుల పాటు ఏడ్చుకుంటూ కూర్చున్నాడంట. భగవంతుడా, ఆ విష్ణువుని గురించి నేను పాడాలని అనుకుంటే నా 1000 దొరికాయి పాసురాలు, మిగతా పాసురాలు నాకు దొరకలేదు. అవి దొరికించేటువంటి ఏర్పాటు చేయి తండ్రి, ఇంతకంటే నేనేమి కోరుతున్నాను, అనునిత్యము నేను ప్రార్థించాలంటే. అంతులో దైవానుగ్రహం అలా ఉంటుంది. పరాంకుశ యోగి అనేటువంటి వ్యక్తి, మధుర కవి ఆళ్వారు యొక్క సంతతికి సంబంధించినటువంటి వ్యక్తి వచ్చి, అయ్యా నీ గురించి ఊర్లో అంతా అనుకుంటున్నారు, ఒక విష్ణు గురించి కీర్తనలు దొరకపోతేనే ఏడ్చేవాడిని నేను ఒక్కనే చూశాను. ఆస్తుల కోసమో భవనాల కోసమో సుఖాల కోసమో ఏడ్చేవాళ్ళని చూశాం కానీ రాలేదని, భగవంతుని కీర్తించేటువంటి పదాలు దొరకలేదని బాధపడేవాళ్ళని నిన్నొక్కడనే నేను చూశాను. కాబట్టి నాకు ఆనందం అవుతుంది. కానీ ఎక్కడున్నాయో నాకు తెలియదు. కానీ మా తాతగారు మధుర కవి గారు 11 పాసురాలు రాశాడు. 11 పాసురాలు రాసి ఒక మాట చెప్పాడు, నమ్మళ్ళవారు నాకు స్నేహితుడు, నమ్మళ్ళవారు గురించి తెలుసుకోవాలనుకుంటే 11,000 సార్లు ఈ పాసురాలను 11 పాసురాలను 11,000 సార్లు జపిస్తే తప్పనిసరిగా ఒక అవకాశం దొరుకుతుంది అని తెలిసిపోతుంది అన్నమాట.
ఆ విధంగా నాదముని అకుటిత దీక్షతో ఆ చిత్తటి దగ్గరే 11 పాసురాలను 11,000 సార్లు జపించాడమ్మా. 11,000 సార్లు తిండి తిప్పులన్నీ మానేసి. అది తపన అంటే అది. ఎక్కడ పోయినా మాకు తిండి దొరకలే, లాడ్జ్ దొరకలే, ఏసీ దొరకలే, బోర్డు దొరకలేదు అనుకుంటే జీవితం ఇక్కడే ఉండిపోతుంది. మన జీవితము తినడానికి నిద్రపోవడానికే సరిపోతుంది. జీవితం భగవంతుణ్ణి పొందడానికి, దర్శించడానికి, అనుభూతి పొందడానికి జీవితాన్ని సార్థకమయ్యేటువంటి యోగాన్ని మనం పోగొట్టుకుంటాం. ఈ వయసు శాశ్వతం కాదు. ఈ అనుకూలమైనటువంటి స్థితి కూడా మనం చెప్పలేము. ఎప్పుడు ఏమవుతుందో మన చేతిలో లేదు. ఉన్నప్పుడే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే, అనుకూలమైనప్పుడే, చెప్పేవాళ్ళు ఉన్నప్పుడే భగవంతుని గురించి 4 తెలుసుకొని తరించడానికి శరీరాన్ని ఉపయోగించగలిగితే ఒక చెంచాలాగా అయిపోతుంది. భగవంతునికి ఉపయోగించే చెంచా ఇది, అంతే. దీంట్లో ఏం సారం లేదు. ఉండేది లోపల ఉండేటువంటి భగవంతుని యొక్క ప్రతిరూపమైన ఆత్మ మనలో ఉంది. ఈ ఆత్మ ఉన్నన్నాళ్ళే ఈ బతుకులు. అది పోయిన తర్వాత ఏంటికి పనికిరానటువంటి స్థితి. ఉన్నప్పుడే దీన్ని చక్కగా ఉపయోగించుకోవాలా. మళ్ళా జన్మ ఏమవుతుందో మనకు తెలియదు. వెంటనే ఇతను వెంటనే 11,000 సార్లు మధుర కవి రాసినటువంటి 11 పాసురాలు పఠిస్తాడు. 3 నెలల్లో 6 నెలల్లో పట్టింది. పడుతూనే అతనుకు ఆ తర్వాత తెలిసింది. వెంటనే నమ్మళ్ళ వారు కలలో కనపడ్డాడు, ధ్యానంలో కనపడ్డాడు. నాదముని, నీ యొక్క శ్రమ చాలా గొప్పది. నీకు ఇప్పుడు నేను చెప్పాలంటే ధ్యానంలోకి చెప్పడానికి కాదు. ఒక తెర కట్టుకో, ఆ సైడ్ నేను కూర్చుంటా, ఈ సైడ్ నువ్వు కూర్చో. నేను రోజుకు 3 గంటల సేపు 4,000 పాసురాలు నీకు చెప్తాను. నీ మెదడులో నిక్షిప్తం చేసుకొని అవన్నీ గ్రంథస్థం చేసేటువంటి పరిస్థితి తెచ్చుకోమంటే నాదముని ఆశ్చర్యపోయాడు. ఇంతకంటే యోగమా? తిండి తిప్పలు అనుకోలేదమ్మా. మన బతుకంతా తిండి తిప్పలు నిద్రలోనే పడిపోయినాం. జీవితం అంతా దీనికే అయిపోయింది. ఇంకేం లేదన్నట్టు చేసుకోవడము, తినడము, కడుక్కోవడం, పడుకోవడము. అలా కాకుండా జీవితాన్ని భగవంతుని కోసం అంకితం చేసేటువంటి యోగం వచ్చింది కాబట్టి వెంటనే నాదముని తెరగట్టాడు. నమ్మళ్ళ వారు కనపడ్డు. కలలో కనపడిందే తప్ప మళ్ళీ కనపడింది లేదు. నా యొక్క రూపం ఎవరికి కనపడదు. నా శబ్దం ఒకటి నీకు వినపడుతుంది, అంతే. నమ్మళ్ళ వారి యొక్క శబ్దాన్ని వింటున్నాడు. ఈయన వింటూ 3 గంటల సేపు రోజు మెదడులో నిక్షిప్తం చేసుకొని తర్వాత 18 గంటల పాటు దాన్ని రాయడం జరిగింది. ఆ విధంగా 4,000 ప్రబంధాలు, 4,000 పాసురాలు చక్కగా రాసుకున్నాడు. జీవితం తరించింది. అవి పాడుతూ 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 ఉంటే తనకు పెళ్లి కావడము, కొడుకు పుట్టడము. కొడుకు యొక్క నమ్మళ్ళు వారు అప్పుడే చెప్పాడు, ఓ నాదముని, నీ వంశంలో మహత్తరమైనటువంటి పిల్లవాడు పుడతాడు, నీ మనవడు పుడతాడు. నీ మనవనికి ఈ 4,000 పాసురాలు అప్పచెప్పు. అతను విష్ణు ప్రబోధాన్ని, విష్ణు యొక్క సంప్రదాయాన్ని నెలకొల్పేటువంటి మహామహుడు పుట్టేటువంటి అవకాశం ఉంటుంది. నీతోనే అంతరించిపోకూడదు. నీకు నీ శిష్యులకు కొంతవరకు నేర్పినా నీ మనవడు నీకు ఖ్యాతి తెచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది అని చెప్పేటప్పటికి నాదముని ఆశ్చర్యపోతాడు. నాదముని బతికిన నాళ్ళు ఈ పాసురాలను చక్కగా పాడాడు. తర్వాత మనముడు పుట్టాడు. మనముడు పుట్టిన తర్వాత మనమునికి చెప్పాడు. ఇంకా మనకి తెలియదు పాపం, చిన్నపిల్ల 3 ఏళ్ల పిల్లవాడినే కొడుకుతో చెప్పాడు. వీడికి యామునాచార్య అని పేరు పెడతారు. 3 ఏళ్లలో పేరు పెట్టిన తర్వాత వీడికి 4,000 పాసురాలు అందించు నాయన, ఇది మన ప్రాపర్టీ. వీడు వీడిని ప్రచారం చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాకపోతే వీడి అపారమైన తెలివితేటలు ఉన్నాయి కాబట్టి వీడిని ఎక్కడో ఒక చోట చేర్పిస్తా గురువు దగ్గర అనే ఆలోచన చేశాడు. అదే అప్పుడు పాండ్య రాజ్యంలో ఉన్నారు వీళ్ళు. పాండ్య రాజ్యం రాజధాని కాంచీపురం. పాండ్యరాజు రాజధాని కాంచీపురం. కాంచీపురంలోనే వీళ్ళు పాండ్యరాజ్యంలో ఉండారు కాబట్టి కాంచీపురంలో రాజధాని దగ్గర పోతే ఎవరో ఒక పండితుడు ఉంటాడు. ఆ పండితుడి దగ్గర వీడిని వదిలేస్తే సరిపోతుంది. 3 ఏళ్ల పిల్లవాడిని తీసుకెళ్ళి కాంచీపురంలో ఒక బీద పండితుడి దగ్గర వదిలాడు. అయ్యా, నేను కొంత సంభావన ఇచ్చుకుంటాను, మా పిల్లవాడిని నేర్పించుంటే. ఆ బీద పండితుడు ఎలా ఉన్నాడంటే పాసురాలు పాడి వచ్చిన డబ్బుతో కడుపు నింపుకునేవాడు. ఆస్తులు ఏం కూడబెట్టుకోలేదు. పాసురాలు పాడడము, ఎవరైనా కానుకలు ఇస్తే కానుకలు తీసుకుని జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. బాగానే ఉంది ఇదంతా పరిస్థితి. ఆ పాండ్యరాజ్యంలో కోలాసురుడు అనేటువంటి ఓ పండితుడు ఉన్నాడు. రాజు దగ్గర ఉన్నాడు, రాజపండితుడు. అతను అహంకారం ఉంది, నాకంటే పాండిత్యం ఎవరూ లేదన్న ఉద్దేశంతో ఆ కాంచీపురం ప్రాంతంలో పాండ్యరాజ దేశంలో ఉండేటువంటి పండితులందరినీ ఓడిచ్చేసేసాడు. మొత్తం ఓడిచ్చేశాడు. అందరినీ ఓడిచ్చేసి అందరినీ తన సేవకులుగా నియమించుకున్నాడు. ప్రతి ఒక్కరు వచ్చి నా ఇంట్లో సేవ చేయండి. రాజుగారిని అదుపులో పెట్టుకున్నాడు కాబట్టి అందరూ సేవ చేయండి, సంవత్సరానికి ఒకసారి శిస్తు కట్టండి. మీరు ఓడిపోయారు కదా, శిస్తు కట్టమన్నాడు. ఈ విధంగా జరుగుతుంది. ఈ పండితుడు బీదవాడైనప్పటికీ కూడా శిస్తు కడుతూనే ఉన్నాడు. పాపం తనకు లేకపోయినా తినకపోయినా శిస్తు కడుతూనే ఉన్నాడు. ఎంతో కొంత మొత్తాన్ని కట్టి
సేవ చేయలేను, నాకు వయసు అయిపోయిందని చెప్పి తప్పించుకుంటున్నాడు. ఈ పిల్లవాడికి 10 ఏళ్ళు వచ్చాయి, యామునాచారికి 10 ఏళ్ళు వచ్చాయి. 10 ఏళ్ళు వచ్చేటప్పటికి తర్వాత 10 ఏళ్ళ తర్వాత నేర్చుకున్న వ్యక్తి గురువును వదిలిపెట్టాలంటే కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఇంత నేర్పించాడే, తినక తను తినకపోయినా వాడికి పెట్టేవాడంట పిల్లవాడికి. అప్పుడు చెప్పాడు, యామున నువ్వు చక్కగా నేర్చుకున్నావు, నువ్వు ఇంటికి వెళ్తావా అంటే, లేదు గురువుగారు, నిన్ను ఈ స్థితిలో వదిలిపెట్టిపోలేను, నీకు ఆరోగ్యం బాగలేదు, వయసు అయిపోయింది. అఖండమైనటువంటి విద్య 12 ఏళ్ళు నేర్పేటి విద్య 7 ఏళ్లలో నేర్చుకున్నాడు పిల్లవాడు. ఏం పవర్ చూడండి. నేర్చుకున్నావు నువ్వు, కాకపోతే ఒక 2 ఏళ్ల పాటు నీ దగ్గరే ఉంటాను గురువుగారు అంటాడు. ఏం చేస్తావు నాయన అంటే, గురువుగారు నువ్వు ప్రతిరోజు ఎవరింటికో ఒక ఇంటికి వెళ్ళి వేదము చెప్పి, బ్రహ్మసూత్రాలు చెప్పి, భగవంతుని యొక్క పాటలు పాడి, వాళ్ళు ఇచ్చిన ద్రవ్యం తీసుకొని వచ్చి పిల్లలకు భోజనం పెట్టి నువ్వు తింటున్నావు. చాలా నా బాధ అవుతుంది. ఇప్పుడు నేను వెళ్తాను నీ బదులుగా, నువ్వు వెళ్ళొద్దు. ప్రతిరోజు 10 ఇంటికి కాంచీపురంలో వెళ్తా, ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తా, మంత్రము చెప్తా, వేదోక్తం చెప్తా, చెప్పిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ద్రవ్యం తీసుకొనేసి వచ్చి అందరికీ భోజనం పెట్టే ఏర్పాటు చేస్తా. ఈ పిల్లవాడిని కాంచీపురంలో అడుగడుగునా వెళ్ళారంట. మంచి కాంతిలో ఉంటాడు యమునాచార్యుడు, చూడడానికి మంచి కాంతిలో ఉంటాడు, వాగ్దాటి చక్కగా ఉంది, చక్కగా మాట్లాడగలడు, చెప్పగలడు అనమాట. అట్లా కాంచీపురంలో ప్రతి ఇంటికి వెళ్ళాడు. కథంతా లాంగ్ లాక్కున్నాం, మళ్ళా ఎన్నిక లాక్కుంటే మనకు ఇదంతా వస్తుంది. కాంచీపురంలో ప్రతి ఇంటికి వెళ్ళాడంట. అమ్మ మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుగాక, మీ అందరికీ మంచి జరుగుగాక, నేను విష్ణువు మీద 4 పాసురాలు పాడుతున్నామ్మా, ఆ పాసురాలు వినండి, ఆనందించిన తర్వాత అంతో ఇంతో ద్రవ్యం ఇవ్వగలిగితే మా గురువు గారు చిన్న ఆశ్రమం నడుపుతున్నారు, కొంతమంది పిల్లలకు భోజనం పెడుతున్నారు, ఆ భోజనం మీరు ఇచ్చే భోజనంతోనే మేము కడుపు నింపుకుంటాం, దయచేసి వినండి అని మంచి పాసురాలు పాడి వేదము చెప్పి అందరినీ ఆశీర్వదించేవాళ్ళంట. వేదం ఆ కాలంలో ఇంట్రెస్ట్ కాబట్టి అతను పాడుతూ ఉంటే ఇంట్రెస్ట్గా ఉండేది, ప్రతి ఇంటికి పిలిపించేవాళ్ళు. శుభం అనమాట, ఇంట్లో మంచిది కాబట్టి. ఏ పూజలు ఉన్నా ఏది ఉన్నా కూడా పాండిత్యము అవసరం వచ్చింది. అలాంటి టైంలో అందరికీ పాండిత్యం అవసరం కాబట్టి విష్ణు సంప్రదాయము చక్కగా పాడేవాడు కాబట్టి ఈ అబ్బాయికి చక్కగా డబ్బులు ఇచ్చేవాళ్ళు. అంటే అప్పుడు బంగారు నాణ్యాలు ఉండేటివి. తర్వాత ద్రవ్యము, బియ్యం కానీ బేడలు కానీ రకరకాల ఆహారానికి సంబంధించినటువంటి స్వయంపాకం అంటారు మనము, చాలా శ్రేష్టం. మన ఇళ్లలో నిజంగా స్వయంపాకం ఎవరు కనిపెట్టారో కానీ, ఒక కుటుంబం ఒక రోజు వంట చేసుకునేటువంటి స్వయంపాకం మనం ఇవ్వగలిగితే ఏదైనా పుణ్యకాలములో పరమ పవిత్రం. ఊరికే అనలేదు, దానికే అన్నారు కదా, కురుక్షేత్రం వెళితే మీరంతా కలిసి గ్రహణం నాడు కానీ ఒక మంచి ఉత్తాన ఏకాదశి అలాంటి దినాలలో స్వయముపాకముతో పాటు బంగారు దానం చేయగలిగితే జీవితం చరితార్థమవుతుంది అంటారు. కొన్ని పుణ్యకార్యాలు మనం చేస్తే తప్ప పుణ్యం రాదు, ఈజీగా రాదు. ఊరికే చేతులతో ఇట్లా టాటాలు చెప్తే రావు, కొన్ని మనం చేయాల. డబ్బు త్యాగేనైకే అమృతత్వ మానస అన్నారు. త్యాగం అంతో ఇంతో చేయగలిగితేనే, దాన ధర్మం చేయగలిగితేనే ఆ పుణ్యం వస్తుంది. ఉత్తు చేతులతో మేము చెప్పామంటే శ్రవణం కానీ ఇవన్నీ ఊరికే ఉచితంగా వచ్చేటివి చేయడం కాదు. మనకు కూడా కొంత కాంచనం కర్మ విమోచనం రావాల్సి వస్తుంది తప్పనిసరిగా. ఈ అబ్బాయికి ఈ విధంగా ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా 2 ఏళ్ళు చేశాడు. కాంచీపురంలో 2 ఏళ్ళు ఇంటింటికి వెళ్ళి ద్రవ్యం తీసుకొని వచ్చి తన గురువుగారికి తానే వండి ఆ పిల్లలకు పెట్టి గురువుగారి సేవ చేశాడు. చూడండి ఎట్లా ఉంటుందో. సేవ చేస్తే ఒక్కరోజు అనుకోకుండా రాజుగారి ప్రతినిధులు వచ్చారు పండితునింటికి. ఏమయ్యా, కోలాహలం దగ్గర నువ్వు ఓడిపోయావంట కదా, సేవ చేయడానికి ఎటు రాలేకపోయినా వయసు అయిపోయింది కాబట్టి నువ్వు శిస్తు కప్పం కట్టడానికి మర్చిపోయావు, కప్పం కట్టలేదు అని చెప్పేసి అన్నారు. అంటే అతను అన్నమాట, కప్పం కట్టలేదంటే నా పరిస్థితే నాకు గొప్పగా లేదండి, నేను కప్పం ఎలా కట్టగలుగుతాను నేను అన్నాడు. అవన్నీ మాకు ఏమి తెలియదు, నువ్వు కట్టకపోతే రాజుగారు నిన్ను రాస్థానానికి లాక్కొని రమ్మని పంపించాడు మమ్మల్ని అన్నాడు. వెంటనే ఈ పిల్లవాడు కరెక్ట్గా 10 ఏళ్ళు దాటి 12 ఏళ్ళు, యాక్చువల్గా 2 ఏళ్ళు అక్కడ ఉన్నాడు కాబట్టి 12 ఏళ్ళు ఉన్నాడు. ఉంటేనే ఒక్కసారి అన్నాడు అనమాట, ఏమయ్యా మా గురువు గారు మహాపండితుడు, ఒకవేళ ఓడిపోయి ఉండొచ్చు, ఓడు గెలుపులు అనేది సామాన్యము, అయినంత మాత్రాన అతనికి ఏమీ విధవాడు, అందులో ఒక 10 మందిని పోషిస్తూ వేదం నేర్పుతున్నాడు, ఇటువంటి వాడు పన్ను కట్టడానికి అవకాశం లేదయ్యా, ఎందుకు కట్టాల పన్ను అని నేను 2 శ్లోకాలు రాసిస్తాను, మీ రాజుగారికి ఇస్తావో మీ పండితునికి ఇస్తావో చూసుకోపో అని చెప్పి అన్నాడు. నవయం కేవలం తంత్రపారగా అపితు ప్రతివాది వారణ ప్రకటటో పరిపాట నక్షమ. ఏం శ్లోకాలమ్మా నిజంగాను రాశారంటే పండితులు ఎంత గొప్ప అర్థాలు ఉన్నాయో దీంట్లో అర్థమవుతుందంటే, అయ్యా నేను కవిని, పండితుణ్ణి,
నాతో సమానంగా పాండిత్యంలో గెలిచేవారుంటే నన్ను మర్యాదగా పిలుచుకెళ్తే నేను వచ్చి వాదిస్తాను. అంతే తప్ప నేను ఈ కప్పము మా గురువుగారు కట్టడానికి కూడా నేను ఒప్పుకోను. ఒక్క మాట రాజభటులకు ఈ శ్లోకం ఇచ్చాడు. ఎంత మంచి శ్లోకం రాశారంటే నిజంగాను. నవయం కవయస్తు కేవలం, నవయం కేవలం తంత్రపారగా అపితు ప్రతివాది వారణ ప్రకటటో పరిపాడన క్షమ. ఏమయ్యా, మేము కవులము, పండితులము, దేశానికి సుభిక్షమైనటువంటి మేము చెప్పడం వల్ల, శ్లోకాలు వేదాలు వల్లించడం వల్ల ప్రకృతి శాంతిస్తుంది, చక్కటి వర్షాలు కురుస్తాయి, మంచి పంటలు పండుతాయి, ప్రజలంతా సుభిక్షంగా ఉండేటువంటి కొలువు మేము చేస్తున్నాము. మేము దేశానికి సేవ చేస్తున్నాము. ఇటువంటి మమ్మలను పన్ను కట్టమని బాధించడము, పన్ను లేని వాళ్ళని శిక్షించడము మంచిది కాదు. మీ రాజుగారికి చెప్పండి. ఒకవేళ పన్ను కట్టాల్సి వస్తే నేను నిలబడతా. మీ యొక్క పాండిత్యంతో సవాలు చేసి నేను వాదించి గెలిచేటువంటి అవకాశం నేను కల్పించి మా యొక్క గురువు గారికి విముక్తి కలిగజేసేటువంటి స్థితి నేను చేస్తా. మీరు రాజుగారు చెప్పుకోండి అన్నాడు. ఒక్కసారి ఆ తాకీదు 2 శ్లోకాలు తీసుకున్నారు. రాజుగారి దగ్గరికి వెళ్ళి పండితుడికి ఇచ్చారు. పండితుడు చదివాడు. రాజా, వీళ్ళు ఎవరో చాలా గర్వంగా ఉన్నారు. ఈ పిల్లవాడికి 12 ఏళ్ళు లేవు, 10 దాటి 12 ఏళ్ళు ప్రాంతంలో ఉన్నాడు. ఎంత చక్కగా శ్లోకం రాశాడు, చాలా గొప్పగా ఆడున్నాడు. ఏం మాట్లాడు దీంట్లో రాశాడు? నన్ను పిలిచండి, నేను వాదిస్తాను మీ పండితులతో. గెలిచిన తర్వాత గెలవకపోతే పన్ను కడతాం, గెలిస్తే లేదు, మేము గెలుస్తాం, పిలుచుకెళ్ళండి అని రాశాడు. వెంటనే రాజుగారు చెప్పారు, సరే పండిత సభ పెడదాం, అబ్బాయి గెలుస్తాడేమో రమ్మనండి అని చెప్పేసి పండితుల పంపించారు. రాజుగారు చెప్పారు, బాబు 12 ఏళ్ళ పిల్లవాడిని, నువ్వు రావాలంటే మా వెంట అక్కడ వాదన జరుగుతుందంటే మీ రాజుగారికి ఒక మాట చెప్పు, నేను మామూలు పండితుడిని కాదు, నాకు ప్రతిభ ఉన్న గొప్పవాడిని, నేను గురుసేవ చేశాను, గురువు యొక్క అనుగ్రహం అపారంగా ఉంది నాకు. తర్వాత శ్రీ మహావిష్ణువు యొక్క ప్రతిభ అంతా నాలో నిండిపోయింది. మహావిష్ణువు అనురాగము, ఆప్యాయత, కృప అనేది నాకుంది. కాబట్టి నేను మామూలుగా నడుచుకుంటూ రాను, నాకు రాజమర్యాదలతో పిలుచుకెళ్తే తప్ప నేను రాను. ఒక్క మాట అంటే రాజభటులు అదిరిపోయినారు. ఇట్లా ఈ పిల్లవాడు ఇంత ఉన్నాడు, ఇంత మాట్లాడతాడని చెప్పేసి పోయి రాజుగారికి వెళ్ళి, రాజుగారు అబ్బాయి చాలా చాతుర్యత ఉండే ప్రతిభ కలిగిన వాడు కనబడుతున్నాడు, అబ్బాయి రాజమర్యాదలతో పిలుచుకెళ్తే తప్ప నేను రానంటున్నాడు, ఏం చేద్దాము అంటాడు. అంటానే రాజుగారి కోపం వస్తుంది. ఏంటిది, రాజుగారు రమ్మంటే రాజమర్యాదలతోనే రావాలంటాడా? పిల్లవాడు 12 ఏళ్ళు లేవానికి వాడికి ఇంత పొగరా అంటే వెంటనే రాణిగారు వస్తారు. రాజా ఆగండి, ఎంత ప్రతిభ ఉంటే, ఎంత భగవంతుని మీద నమ్మకం ఉంటే తప్ప ఇన్ని గొప్ప మాటలు మాట్లాడి ఇంత గొప్ప కవిత్వం రాసి పంపించాడంటే పిల్లవాడు సామాన్యుడు కాదు, అపార ప్రతిభ కలిగిన వాడు. ఇట్లాంటి వాడిని నేను చూడాలనిపిస్తుంది రాజా, రాజమర్యాదలు పంపించు. పోయేదేం లేదు, రాజమర్యాదలతో పిలుచుకురమ్మను. నేను ఆ పిల్లవాడిని చూడాలనే ఆలోచన చేస్తున్నాను. ఇంత గొప్ప పాండిత్యం ఉన్నవాడు, తన మీద నమ్మకం ఉన్నవాడు, భగవంతుని మీద విశ్వాసం ఉన్నవాడు పిల్లవాడిని మనం చూడాల్సిందే. మన రాజ అంతఃపురంకి వస్తే కూడా పావనమవుతుంది రాజా, నా మాటగా విని రాజమర్యాదలతో పిలుచుకురమ్మని అంటాడు. రాణిగారు చెప్పారు కాబట్టి ఇంక రాజుగారు వెంటనే పంపిస్తారు. వెంటనే భజంత్రీలు, రథాలు అన్నీ తీసుకుని వెళ్ళి ఒక మంచి రథం మీద అబ్బాయిని కూర్చోమని ఊరేగింపు తీసుకుని వస్తారు. అబ్బాయిని చూస్తే ప్రతిభ గల పిల్లవాడుగా ఉంటున్నాడు, ఎంతో చాతుర్యం ఉంటుంది అబ్బాయి చూపుల్లో కానీ, అబ్బాయి మాట్లాడడంలో కానీ, అబ్బాయి నడకలో కానీ. అందరూ మొత్తం కాంచీపురం అంతా మొత్తము ఆ పాండ్యరాజు దేశమంతా అల్లాడిపోయినారు, చాలా ఆనందపడ్డారు. వచ్చిన తర్వాత వెంటనే అబ్బాయి నడుచుకుంటూ రాజమందిరానికి వచ్చాడు. అబ్బాయికి ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లు చేసిన తర్వాత మరుసటి రోజు వెంటనే కోలాహలను పిలిపించేశాడు రాజుగారు. పిలిపించి కోలాహల ఒక పిట్టవాడు వచ్చాడు, చిన్నవాడు వచ్చాడు, పాండిత్యంలో నేను గెలుస్తానంటాడు. నాకేమో నమ్మకం లేదు, మరి చూద్దాం అంటే అట్లాంటప్పుడు ఎందుకు రాజా నేను వచ్చి మాట్లాడడము, నా దగ్గర 100 మంది శిష్యులు ఉన్నారు కదా, 100 మంది శిష్యులను నేను పంపించు, వాళ్ళు ఓడిపోయితే సపోజు అప్పుడు నేను కావాలంటే వాదన చేస్తాను అంటాడు. ప్రవేశపెడతారు రాజమందిరంలో, రాజ్యసభ ఏర్పాటు చేస్తారు. ఆ పిల్లవాడిని ఒక సింహాసనం మీద, మంచి ఆసనం మీద కూర్చోబెట్టారు. పిల్లవాడు కదా ఎత్తుగా కూర్చోబెట్టారు. కూర్చోబెట్టేసి ఈ యొక్క ఒక్కొక్కడు కోలాహలుని యొక్క శిష్యులు ఒక్కొక్కడు రావడము, ప్రశ్న వేయడము, దానికి ప్రశ్న సమాధానం చెప్పడం, ఈయన ప్రశ్న వేయడము, వాడు చెప్పలేకపోవడము, అట్లా 100 మంది జరిగింది. 100 మంది 10 రోజులు జరిగింది. చూడండి ఎంత పాండిత్యం. 100 మందిని 10 రోజులు జరగలేదు, 2-3 రోజులు కంప్లీట్ చేశారు. 100 మందిని 100 మంది ఓడిపోయారు. ఓడిపోతేనే రాజుగారు కోలాహల 100 మందిని వాడు ఓడించాడు ఆ పిల్లవాడు, నాకు ఆశ్చర్యం అవుతుంది, నువ్వు దిగక తప్పదేమో చూస్తూ ఉంటేను అంటాడు. సరే రాజా నేను వెళ్తానని చెప్పేసి వెళ్తాడు.
కూర్చున్న తర్వాత వీళ్ళిద్దరికి కలిసి 10 రోజుల పాటు జరిగాయి. వారం రోజులు, అక్కడ 3 రోజులు జరిగింది, ఇక్కడ 7 రోజులు, మొత్తం 10 రోజుల పాటు ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు. కోలాహలుడు ప్రశ్న వేయడము, యామునాచార్యుడు పిల్లవాడు సమాధానం చెప్పడము, ఎక్కడ తొట్టుపాటు లేకోకుండా చేస్తూ ఉంటే ఒక్కసారిగా ఆ సభకు పిలిపించాడంట. కాంచీపురం అంటే ఫేమస్, అప్పటికే చాలా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండేటువంటి ప్లేసు. అందులో అష్టాదశ శక్తి పీఠంలో ఉన్నటువంటి అమ్మవారి ప్లేసు. ఎక్కడి నుంచి పండితులు ద్వారక, మధుర, కాశీ, ఉజ్జయిని, రామేశ్వరము, తర్వాత శృంగేరి, ఆ ప్రాంతాలన్నిటికీ ఎక్కడెక్కడ ఉంటాయో పీఠాలన్నీ వినడానికి వచ్చారంట. అబ్బాయిని చూడడానికి, వినడానికి వచ్చారంట. ఆ పీఠాల ముందా మొత్తం అయిపోయింది. అన్ని ప్రశ్నలు అన్నీ అడిగితే అన్ని సమాధానం చెప్పేశాడు యమునాచార్యుడు. అప్పుడు రాదనంట, కోలాహల అబ్బాయి గెలిచాడు కదా, ఇప్పుడు ఎలాగా అబ్బాయి గెలిచినట్లనా కాదా అన్నారంట. ఏంటి రాజా, ఎట్ట గెలుస్తాడు? నేను ప్రశ్నలు వేశాను, అబ్బాయి సమాధానం చెప్పాడు. గెలిచినట్టు ఎట్లా అవుతుంది? చెప్పకపోతే ఓడిపోయినట్లు, చెప్పితే గెలిచినట్లు కాదు. మరి అబ్బాయి ప్రశ్నలు వేయాలా నాకు? అబ్బాయి ప్రశ్న వేస్తే నేను చెప్పలేకపోతే అప్పుడు ఓడిపోయినట్లు, నేను ఓడిపోయినట్టు, అతను గెలిచినట్లు అంటాడు. సరే, 10 రోజులు అయిపోతానే రాజుగారు పిలిచారు. ఇప్పుడు కోలాహలుడు అడుగుతున్నాడు నిన్ను, నువ్వు ప్రశ్నలు వేస్తే కోలాహలుడు సమాధానం చెప్తాడు. సమాధానం చెప్పలేకపోతే ఓడిపోతాడు. సమాధానం చెప్తే అతనికి దాసుడు కావాలి. నువ్వు అతనికి సమాధానం అతను చెప్పాడంటే అతని శైవ మతము నువ్వు తీసుకొని నువ్వు అతనికి ఊడిగం చేయాలా, జాగ్రత్త చెప్పు. రాజా, ఒకవేళ అతను ఓడిపోతే అప్పుడు నాకేం పరిహారం అంటే అర్ధరాజ్యం ఇస్తా. 18 పరగణాలు ఉన్నటువంటి కాంచీపుర దేశం పాండ్యరాజ్యంలో 9 పరగణాలతో నిన్ను రాజ్యాభిషేకం చేసి ఒక రాజును తయారు చేసేటువంటి అవకాశం కల్పిస్తా. కాచుకో రాజా, గెలిచిన తర్వాత నేను చెప్తానని చెప్పేసి అంటాడు. అతని యొక్క మేధస్సుకు ఒక రకంగా చాలా ఆశ్చర్యపోతున్నారు అందరూ. ఉండొచ్చు, అప్పుడే తెలుస్తుంది దాని పరిస్థితి. తెలిసిన తర్వాత అప్పుడు ప్రశ్నలు వేయమని మొదలు పెట్టడమని జరుగుతారనమాట. నేను నాకు కొంచెం చెప్పాము. ఆ ప్రశ్నలు విపులంగా మనం ఈరోజు డిస్కస్ చేసే అవకాశం వచ్చింది, చేసుకుందాం. వెంటనే ఇద్దరు కూర్చున్న తర్వాత నేను 3 ప్రశ్నలు వేస్తా. వేదాంతమో అవన్నీ నేను టచ్ చేయదలుచుకోవాలి. అన్ని వేదాంతాలన్నీ అడిగాడు కోలాహలుడు, అన్నీ అడిగాడు, అన్నిటికీ సమాధానం చెప్పాను. ఇప్పుడు వేదాంతమో అద్వైతమో అవన్నీ అవసరంలే. 3 మామూలు ప్రశ్నలు వేస్తాను, అవి శాస్త్ర ప్రకారం నిరూపణ చేయగలిగితే చాలా సంతోషం. ఒక మాట చెప్పాడు. చెప్పిన తర్వాత అడగమని చెప్పారు. ప్రశ్నలు వేస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఎవరు? యామునాచార్యులు ప్రశ్న వేస్తున్నాడు. నీ తల్లి గొడ్రాలు. ఒక ప్రశ్న, సమాధానం కూడా అతను చెప్తున్నాడు. నీ తల్లి గొడ్రాలు అంటాను. నేను శాస్త్రం ప్రకారం నీ తల్లి గొడ్రాలని నిరూపిస్తా. నువ్వు పుట్టిండవచ్చు, మీ అమ్మకు నువ్వు కొడుకైనంత మాత్రాన గొడ్రాలు కాదని నీ ఉద్దేశంతో నువ్వు ఉండవచ్చు. ఆ విషయం పక్కన పెట్టు. నీకు సంతానం అయినప్పుడు కూడా మీ అమ్మ గొడ్రాలు కింద నేను శాస్త్ర ప్రకారం నిరూపణ చేస్తా. మీ అమ్మ మంచిదే, మీ అమ్మ నిన్ను కనింది కాబట్టి నీ ప్రకారం వ్యవహారికంగా గొడ్రాలు కాదు, స్త్రీనే. కాకపోతే శాస్త్రం ప్రకారం మీ అమ్మ గొడ్రాలు నిరూపణ నేను చేస్తా. నువ్వు నిరూపణ చేస్తే శబాష్, ఒప్పుకుంటా. నంబర్ 1. ఒక్క ప్రశ్నకే కోలాహలుడు అదిరిపోయాడు. అమ్మో, ఏంటి ప్రశ్న రా నాయన, ఎలా నిరూపించాలి ఇది గొడ్రాలు? మా అమ్మ గొడ్రాలు అంటే గొడ్రాలు ఎలా నిరూపించాలా? కాదని నిరూపించవచ్చు, పుట్టాను కాబట్టి. ఇది ఎలా నిరూపించాలా? 2వ ప్రశ్న అడుగు అంటాడు. 2వ ప్రశ్న, రాజుగారు పుణ్యాత్ముడు కాదు. రాజుగారు పుణ్యాత్ముడు కాదు. అదేంటయ్యా పుణ్యాత్ముడు కాదంటావు? ఎన్ని సత్రాలు కట్టాడు, ఎన్ని పాఠశాలలు కట్టాడు, ఎంతమందికి సేవ చేశాడు, ఎంతమందికి కానుకలు ఇచ్చాడు, చెయ్యికి ఎముక లేకోకుండా దాన ధర్మాలు చేసినటువంటి మహారాజు పాపాత్ముడు అంటావా? పుణ్యాత్ముడు కాదు అంటున్నావా? పుణ్యాత్ముడు కాదని నిరూపించమంటావట. ఎలా నిరూపిస్తావు? వ్యవహారకంగా పుణ్యాత్ముడే కావచ్చు, అన్ని దానాలు చేశాడు కాబట్టి మీరందరూ పుణ్యాత్ముడు అనొచ్చు, సంతోషమే. కానీ నేను పాపాత్ముడని శాస్త్రరూపకంగా నిరూపణ చేస్తా. నువ్వు నిరూపణ చేస్తావా? చెయ్యి. చేయలేకపోతే నిరూపణ చేస్తావు. చేత కాదంటాడు. నంబర్ 3, రాణి పతివ్రత కాదు. అదేంటయ్యా, రాజును ఇష్టపడి పెళ్లి చేసుకుంది, వంశాచారంగా రాజుల కాలంలో చక్కగా స్వయంవరంలో పెళ్లి చేసుకుంటే రాణి పతివ్రత కాదని ఎలా అంటావంటే, రాణి పతివ్రతే, వ్యవహారికంగా పతివ్రతే. వీళ్ళందరినీ ఎవరిని నేను తీసేయలే, వ్యవహారికంగా పతివ్రతే. శాస్త్ర ప్రకారం ఈమె పతివ్రత కాదు, నిరూపణ చెయ్యి అంటాడు. కోలాహలుడు, రాజా, ఈ 3 ప్రశ్నలను నేను నిరూపణ చేయలేను, నేను ఓడిపోయానని ఒప్పుకుంటాడు. నేను ఓడిపోయాను. శబాష్, అందరూ చప్పట్లు కొట్టారు. ఆగండి, కోలాహలుడు అన్నాడు. నేను ఓడిపోయినానంత మాత్రాన మీరందరూ చప్పట్లు కొట్టి ఆయన గెలిచినట్లుగా
ఆయన నిరూపణ చేయమనండి శాస్త్ర ప్రకారము. ఈ 3 ప్రశ్నలకు నిరూపణ శాస్త్ర ప్రకారం చేయమనండి. అప్పుడు నేను ఓడిపోయినానని మనస్ఫూర్తిగా చెప్పగలిగేటువంటి స్థితి వస్తుంది. అప్పుడు రాజు యమనాచార్య పిల్లవాడు మంచి ప్రశ్నలు వేశావు, ఇప్పుడు శాస్త్ర రూపకంగా ఈ 3 ప్రశ్నలకు నువ్వు నిరూపించేటువంటి అవకాశాన్ని నీ కల్పించు. ఏమో అర్థమవుతుందమ్మా? జాగ్రత్తగా వినండి. కొంచెం స్పీడ్ ఎక్కువైందేమో. అర్థమైతే చాలా సంతోషం. ఎందుకంటే స్పీడ్ తగ్గిస్తా. ఎందుకంటే ఫాస్ట్ సబ్జెక్టు అలా ఉన్నప్పుడు వచ్చేస్తుంది నాకు లోపల నుంచిను. సరే, సంతోషం. మీరందరూ వినగలిగితే చాలా సంతోషం. మంచి సబ్జెక్టు విందాం ఈరోజు. అప్పుడు నేను నిరూపిస్తా అని యామునాచార్యులు ఒక మాట చెప్పాడనమాట. శాస్త్రాలలో ఏకపుత్రం అపైత్రైవ్యం ప్రతిదంతి మనీషిగా అని మహాభారతంలో ఒక వ్యాస భగవానుడు ఒక శాస్త్రం గురించి రాశాడు. ఏకపుత్రం అపత్రైవం ప్రతిదంతి మనీషినాం. భారతంలో ఒక శ్లోకం రాశాడండి వ్యాస భగవానుడు. ఒక తల్లికి ఒక సంతానం ఉంటే గొడ్రాలతో సమానం. చూడండి, శాస్త్రం ఇక్కడ శాస్త్రం ముఖ్యం. ఒక తల్లికి ఒకే సంతానం ఉంటే గొడ్రాలతో సమానం. అందుకే తల్లికి ఎక్కువ సంతానం ఉండాలి. నీవు మీ అమ్మకు ఒకే సంతానం కాబట్టి మీ అమ్మకు సంతతి ఉన్నప్పటికీ కూడా గొడ్రాలతో సమానం అని శాస్త్రం చెప్తుంది. శాస్త్రం ప్రకారం నిరూపణ చేస్తున్నా. మీ అమ్మ నీకు సంతానం ఇచ్చింది. సంతానం ఇచ్చినప్పుడు కూడా మా అమ్మ గొడ్రాలు కాదని నీ ఉద్దేశంలో ఉంది కావచ్చు. శాస్త్ర ప్రకారం నేను నిరూపణ చేయమన్నాను. శాస్త్రం వరకే వెళ్దాం ఇదంతా. మళ్ళీ మీ అమ్మ నేనేమి ఆక్షేపణ చేయలే. మీ అమ్మ నాకైనా నీకైనా తల్లి. నేను నమస్కారం పెడతా. మీ అమ్మ జననం ఇచ్చిన తల్లికి నేను నమస్కారం చేస్తా. శాస్త్ర ప్రకారం మన వాదన వచ్చింది కాబట్టి శాస్త్రాన్ని తీసుకున్నా. శాస్త్ర ప్రకారం మహాభారతంలో చెప్పారు, ఏకపుత్రం అపైత్రైవ్యం ప్రతిదంతి మనీషిన. ఏ తల్లికైనా ఒకే సంతానం కలిగితే రెండో సంతానం ఆడపిల్ల పుట్టొచ్చు, చచ్చిపోవచ్చు, నిలబడవచ్చు, 3 పుట్టొచ్చు, 4 పుట్టొచ్చు. ఒకే సంతానము కలిగినటువంటి స్త్రీని భారతము గొడ్రాలు అంటుంది. కాబట్టి మీ అమ్మకు నువ్వు ఒక్కడే సంతానం పుట్టావు కాబట్టి మీ అమ్మ గొడ్రాలతో సమానం. అయిపోయా, చప్పట్లు కొట్టేసారంతా. శాస్త్ర ప్రకారం నిరూపణ చేస్తా. శాస్త్రం చెప్పాను అంతే. మీ అమ్మ నేను ఆక్షేపణ చేయలేదు, మీ అమ్మ దూషించలేదు. క్లియర్ చెప్పాడు. పిల్లవాడైనా ఎంత చక్కగా చెప్పాడంటే, రాజా నేను ఎవరైనా దూషించడం లేదు, అమ్మకు నమస్కారం చేస్తా. మా తల్లైనా ఆమెనా తల్లే నాకు. కాకపోతే శాస్త్రం ప్రకారం చెప్పాను. శాస్త్రం ప్రకారము భారతంలో వ్యాసుడు చెప్పాడు, ఏ తల్లికైనా ఒకే సంతానం ఒక సంతానం కలిగి ఆగిపోతే ఆమె గొడ్రాలతో సమానం చెప్పారు. అది నేను నిరూపణ చేశాను. ఓకే, సంతోషం. ఓకే, యాక్సెప్ట్ చేశాడు రాజుగారు. రెండవ ప్రశ్న, రాజుగారు పుణ్యాత్ముడు కాదు. రాజుగారు పుణ్యాత్ముడు కదా, ఎన్ని దాన ధర్మాలు చేశాడు, పుణ్యాత్ముడు కాదా అంటే, రాజా రాష్ట్రంతు తం పాపం రాజపాపం పురోహిత భక్తాచ శ్రీ మృతపాపం శిష్యపాపం గురురజే. ఒక మంచి శ్లోకం తీసుకున్నాడు అబ్బాయి. చూడండి, రాజా రాష్ట్ర కృతం పాపం రాజపాపం పురోహిత భక్తాచ శ్రీ కృతం పాపం శిష్యపాపం గురురజ. ఏ శాస్త్రం తీసుకున్నాడో చెప్పాడు. రాజా, శిష్యులు చేసిన పాపము గురువుకు అంటుతుంది. ఈ ప్రపంచంలో కర్మ సిద్ధాంతము ప్రకారము శిష్యులు చేసిన పాపం గురువుకు చెందుతుంది. భార్య చేసిన పాపము భర్తకు అంటుతుంది. రాణి చేసిన పాపం, రాజు చేసిన పాపం పురోహితుడికి అంటుకుంటుంది. రాజుగారు తప్పు చేస్తే పురోహితునికి అంటుంది. రాజ్యంలో అందరూ చేసిన పాపం రాజుకు అంటుతుంది. బాగా వినండి, చాలా జాగ్రత్తగా వినాల్సి వస్తుంది. వేదాంతం అనేది ఎంత క్లిష్టంగా రాశాడో, ఎంత చక్కగా ఉందో. శిష్యులంతా పాపాలు చేస్తే గురువుకు పాపం వస్తుందట. ఆ పాపం అంతా గురువుకు చెందుతుందంట తప్పనిసరిగా. తర్వాత భార్య చేసిన పాపం, భార్య ఏదైనా పాపం చేస్తే భర్త అనుభవించాల్సిన పరిస్థితి కొంత భాగం, పూర్తి భాగం కాదు, కొంత భాగము ఆయనకు వస్తుందంట. ఎవరో అంటుంటారు కదా మనల్ని, మీ తాతగారు చేసిన పుణ్యం వల్ల నువ్వు ఈనాడు సుఖంగా బతుకుతున్నావయ్యా, వాళ్ళు చేసిన పుణ్యము మనముళ్ళకి వచ్చింది. మనం చేసిన పాపం కానీ పుణ్యం కానీ డివైడ్ అయిపోతుంది, కొంత భాగాన్ని డివైడ్ అయిపోతుంది. కాబట్టి భార్య చేసిన పాపం భర్తకు అంటుతుంది. రాజు చేసిన పాపము పురోహితునికి అంటుకుంటుంది. రాజు ఏదైనా పాపం చేస్తే రాజ పురోహితునికి పాపం అంటుకుంటుంది. తర్వాత రాజ్యంలో అందరూ చేసిన పాపం రాజుకు అంటుకుంటుంది. చూడండి, అంటే రాజ్యంలో ఎవరెవరో రకరకాల పాపం చేస్తే ఈ రాజుకు అంటుకుంటుంది. ఓ కోలాహల,
ఇప్పుడు చెప్పాడు యామనాచార్య కోలాహల చూసి, ఓ కోలాహల, నువ్వు పాండిత్య గౌరవంతో ఎంతోమంది పండితులను అవమానపరిచి శిస్తు పన్ను వసూలు చేశావు. ఇవ్వని పేద పండితుడిని కొరడాలతో కొట్టించి బాధ పెట్టావు. ఇప్పుడు సబ్జెక్ట్ లాక్కున్నాడు. నువ్వేం చేశావు కోలాహల? నీ పాండిత్య గర్వం నీకు ఎక్కువైపోయి పన్ను కట్టమని చెప్పేసి పండితులందరినీ సేవ చేసుకోవడానికి పురమాయించుకొని పన్ను కట్టమని చెప్పావు. ఏ బీద పండితుడు ఎవడైనా పన్ను కట్టకపోతే కొరడాలతో కొట్టించి బజార్లో ఈడ్చుకొని వచ్చి రాజమందిరం దగ్గర పెట్టావు. అంటే ఈ పాపము నువ్వు చేశావు. ఈ రాజ్యంలో నువ్వు ఉండి చేశావు ఈ పాపం అంతా. పండితుడు చేసిన పాపం రాజుకు అంటుకుంటుంది. ఈ పండితుడు ఈ రాజ్యంలో ఉండావు. నువ్వు ఈ రాజ్యంలో ఉండి రాజును మైమరిపింప చేసి రాజుకు ఏమీ తెలియనట్టుగా చేసి ఇన్ని పాపాలు చేయడానికే కారణం నువ్వయ్యావు. కోలాహల, నువ్వు చేసిన పాపము ఈ రాజ్యము పాలించేటువంటి రాజుకు వస్తుంది. కాబట్టి ఈ రాజు ఎంత పుణ్యము చేసినప్పటికీ కూడా ఆ పాపం అంటుకోవడం వల్ల రాజు పాపాత్ముడు. చూడండి సబ్జెక్టు. కాబట్టి నీవు చేసిన పాపం రాజుకు అంటుకుంటుంది. అందువల్ల రాజు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా పుణ్యాత్ముడు ఎలా అవుతాడు చెప్పు? నువ్వు తప్పే కదా. ఒక పండితుడు ఇంకొక పండితుడిని కొరడాలతో కొట్టించి శిస్తు వసూలు చేయాలని బజారులో ఈడ్చుకొని రావడం అనేది ఎంత నేరము, ఎంత పాపము సద్బ్రాహ్మణుణ్ణి. కాబట్టి నువ్వు కోలాహల రాజు యొక్క అనుంగుగా ఉండి రాజుగారిని మభ్యపరిచి నువ్వు ఇంత పాపం చేసి పండితులందరినీ బాధ పెట్టావు. కాబట్టి ఆ పాపమంతా రాజు కంటుకుంటుంది. రాజు ఎన్ని పుణ్యకార్యాలు చేసినప్పటికీ కూడా ఈ పాపం మటుకు అతనికి వచ్చింది. కాబట్టి శాస్త్ర ప్రకారం అతనికి ఈ పాపం అంటుకుంది. కాబట్టి రాజు పుణ్యాత్ముడు ఎలా అవుతాడు? రాజు ఈ దృష్టిలో పాపాత్ముడు. అవునా? చెప్పేసేటప్పటికి రాజుగారు కూడా తల వంచుకుంటాడు. నిజమే, వీళ్ళందరూ చేసిన పాపం నేను పుణ్యం చేసినాను అనుకుంటాను. ఎంత జరిగిపోయింది. ఇదంతా జరగడం వల్ల, నేను ఊరికే ఉండడం వల్ల ఈ పాపం అంతా నాకు అంటుకుంటుంది. కాబట్టి నేను ఎన్ని పుణ్యకార్యాలు చేసినా పాపాత్ముడయ్యేటువంటి అవకాశమే నాకు వచ్చింది అని రాజు తల ఉంచుకున్నాడు. ఇప్పుడు మూడవ ప్రశ్న అడిగాడు. రాణి పతివ్రత కాదు. ఎలా కాదయ్యా? ఎలా కాదు? రాజు పైకి లేచాడు బాధతో. రాణి కూర్చోంది, మెల్లగా కూర్చొని చూస్తూ ఉంది ఇదంతాను. నా భార్యను గురించి పతివ్రత కాదనంటావా? కోలాహలుడు, రాజా, ఈ పిల్లవాడు మితిమీరి మాట్లాడుతున్నాడు. ఇది పద్ధతి కాదు. నిరూపణ చేయకపోతే చాలా శిక్ష కూడా అనుభవించాల్సి వస్తుంది. నువ్వు నిరూపణ చేయాలా? ఎలా చేస్తావో చెయ్యి. విషయం అంటే అవరందరినీ కూర్చోబెట్టాడు. వచ్చిన పండితులంతా పిల్లవాడు అద్భుతమైనటువంటి ప్రతిభ ఉంది కాబట్టి ఈ మాట విందామని ఆలోచన చేసి, రాణిగారు పతివ్రత ఎలా కాకుండా ఉంది? పతివ్రత కదా, కాబట్టి ఇలా పతివ్రత కాదని ఎలా అంటాడుంటే, పెళ్లి మంత్రాలలో అప్పుడు వేమనాచార్యులు ఒక మాట చెప్పాడు. శాస్త్ర పరిభాషలో అధర్వణ వేదంలో పెళ్లి మంత్రాలలో సోమ ప్రథమ హోమ గంధర్వోత్తర తృతీయ నిస్తేపతి తురాయస్తే మనుష్యచే అన్నాడు. అంటే సోమ ప్రథమోమం గంధర్వోత్తమ ద్వితీయ తృతీయ నిస్తేపతి తురోయస్తే మనుష్యచే. ఇది అధర్వణ వేదంలో శాస్త్రం కాబట్టి ఉటకించాడు. శాస్త్రం అధర్వణ వేదంలో ఉండేటువంటి శ్లోకం. ఈ మాట చెప్పి ఒక మాట చెప్పాడు. అయ్యా, పెళ్లి మండపంలోకి వచ్చారయ్యా. రాజు వచ్చాడు, రాణి వచ్చారు. ఆ కాలంలో పెళ్లి కూతురు వస్తాడు, పెళ్లి కొడుకు కూడా వస్తాడు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వస్తారు. వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే ఒక మాట చెప్పారనమాట. దీనికి చెప్తాను. చంద్రుడు స్త్రీకి మొదటి భర్త అవుతాడు. చంద్రుడు స్త్రీకి పెళ్లి మండపంలో ఉండే స్త్రీకి మొదటి భర్త అవుతాడు. గంధర్వుడు రెండవ భర్త అవుతాడు. శ్లోకం చెప్తాను, మళ్ళీ దాని అర్థం చెప్తా, మనకు బాగా అర్థమవుతుంది. గంధర్వుడు రెండవ భర్త అవుతాడు. అగ్ని మూడవ భర్త అవుతాడు. ఇప్పుడు నిన్ను ఈ వరుడికిచ్చి పెళ్లి చేస్తాం అంటే పెళ్లికి ముందు ముగ్గురు భర్తలు ఉన్నారు. పెళ్లి కూతురికి పెళ్లికి ముందే ముగ్గురు భర్తలు ఉన్నారు. ఈమె పతివ్రత ఎలా అవుతుంది? అది ప్రశ్న ఇక్కడ వస్తూ, శాస్త్రం చాలా గొప్పది. మంత్ర సాధనతో పెళ్లి చేసేటువంటిది పెళ్లి అనేది గొప్ప యజ్ఞము. ఇది భారతీయ సంప్రదాయంలో ఉంది. కాబట్టి భారతదేశంలో భార్యాభర్తలు 50 సంవత్సరాల పాటు పైబడి కాపరాలు చేస్తున్నారు అంటే, 50 సంవత్సరాలు భార్యాభర్తలు కాపరాలు చేస్తున్నారంటే ఇది ప్రపంచ వింత. ప్రపంచంలో ఏదైనా 7 వండర్స్ చెప్పాము.
ఎయిత్ వండర్ అనేది ఒకటి ఉంది అంటే ప్రపంచంలో భారతదేశ సంస్కృతి. ఒక్క భార్యాభర్తలు పెళ్లి చేసుకున్న తర్వాత భారతదేశంలో 50 ఏళ్ళు కాపురం చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉంటున్నాయి. ఏ దేశంలోనూ ఇంత మంచి బంధము ఎక్కడా చూడలేదు. కాబట్టి ఒక మాట చెప్తున్నాను, దీనికి కంక్లూజన్ చెప్తాడు. చంద్రుడు అందమైన వాడు, చల్లని వాడు, మనసు కారకుడు. ఒక మాట చెప్పారంట. జనక మహారాజు కథ తీసుకొచ్చాడు ఇక్కడికి. జనకుడు శ్రీరాముడు వచ్చాడు, ధనస్సు శివధనస్సు విల్లు విచ్చేశాడు, పెళ్లి కొడుకును తయారు చేశారు. సీతమ్మ అంతఃపురం నుంచి చూస్తూ ఉందంట. శివధనస్సు విల్లు విరిచేటప్పటికి అందరూ చప్పట్లు కొట్టారు. సీతమ్మ రాముని వరిస్తుందని చెప్పేసి తెలుస్తుందట. తెలిస్తే పండితరాధ్యులు, రకరకాలైనటువంటి గంధర్వులు, రకరకాల గంధర్వ స్త్రీలు సీతాదేవి దగ్గరికి వచ్చారంట. సీత, అమ్మ సీత, నీ భర్త ముఖము చంద్రబింబము, నీ భర్త ముఖము చంద్రబింబము, అతని తాకితే నీ హృదయము చల్లబడుతుంది. చూడండి కాంట్రవర్సీ ఎంత చక్కగా తీసుకొస్తున్నాడంటే, అమ్మ సీత నీ భర్త ముఖం, రాముడు కదా, రాముడు చూస్తున్నాం అందరూ, విల్లు విరిచాడు, ఆనందంతో పొంగిపోతున్నాడు. ఆ రాముడు ఆనందంగా ఉన్నాడు, సీతను పెళ్లి చేసుకునేటువంటి పెళ్లి కొడుకుగా తయారైపోతున్నాడు. ఈ భర్త ముఖము చంద్రబింబం, అతను నిన్ను తాకాడా నీ హృదయం చల్లబడుతుంది. చంద్రబింబం కాబట్టి చంద్రుడు పట్టుకుంటే చల్లగా ఉంటాడు కాబట్టి అతను నిన్ను పట్టుకుంటే చల్లగా ఉంటుంది. మనసు కదిపితే జీవుడు, చంద్రుడు ఎవరు? చంద్రమో మనసో జాత, మనలో ఉండే మనసే చంద్రుడు, చంద్రుని యొక్క స్వరూపము. అంటే మనసు కదిలితే జీవుడు, కదలకపోతే దేవుడు. నీ మీద మనసు పెట్టితే దేవుడమ్మా. చూడండి, నీ మీద మనసు కదిలితే జీవుడు అయిపోతాడు. ఎప్పుడైతే నీ మీద మనసు పెడితే అతను దేవుడు అవుతాడు. నీ మీద మనసు పెట్టాడు దేవుడు, నిన్ను చూస్తూ చూస్తూ విల్లు విరిచాడు. నీ యొక్క ముఖాన్ని చూస్తూ శ్రీరాముడు విల్లు విరిచాడు. అంటే నీ బింబాన్ని అతనిలో దాచుకున్నాడు కాబట్టి మనసు నీ మీద పెట్టాడు కాబట్టి దేవుడు. ముఖం వాల్చకుండా చూడు ఆ రాముణ్ణి అని సీత పైన నవ్వుల వర్షం కురిపిస్తారు. అందరూ కలిసి కళ్ళార్పకుండా చూడవే, కళ్ళార్పకుండా చూడు, చంద్రబింబం లాంటి ముఖం ఉంది, ఆ చంద్రుడే మనసుకు కారకుడు అవుతాడు. ఆ మనసే నిర్మలమైనటువంటి స్థితి వస్తే భగవంతుడు అవుతాడు, కదిలితే జీవుడు అవుతాడు. నిర్మలంగా ఉండేటువంటి రాముని చూడు, అక్కడ చంద్రుడు చూసినటువంటి భావన, చల్లని మనసును చూసినటువంటి భావన వస్తుంది. కాబట్టి చంద్రుడు మొట్టమొదటి భర్త అవుతాడు. పెళ్లి చేసుకోలేదు, కాకపోతే పెళ్లి కొడుకు ముఖములోను పెళ్లి కూతురు ముఖములోను సంప్రదాయ సిద్ధంగా ముసిముసి నవ్వులు చంద్రబింబంలాగా మెరిచిపోయేటువంటి ముఖం కనపడుతుంట ఇద్దరికి పెళ్లి సందర్భంలో. మెరుపు, ఆ మెరుపు వస్తుందంట. ఆ మెరుపు మనసును తాకుతుందంట. ఇద్దరి మనసులు తాకడం వల్ల మనసు చల్లబడుతుంది. మనసు చంద్రుడు కాబట్టి మనసు చల్లగా ఉంటుంది, వాళ్ళ హృదయాలు చల్లగా ఉంటాయి, వాళ్ళ చూపులు చల్లగా ఉంటాయి. ఇద్దరు ఒకరికొకరికి చంద్రబింబంలాగా కనపడతారు కాబట్టి, స్త్రీకి మగవాడు చంద్రబింబంలాగా కనపడతాడు కాబట్టి చంద్రుడు మొదటి భర్త అవుతాడు. పెళ్లి చేసుకోవాల్సిన లే, మొదటి భర్త అవుతాడు. రెండవ వాడు గంధర్వుడు. మూడు చెప్పాడు కదా, ఒకటి చంద్రుడు, గంధర్వుడు, అగ్ని. ఈ ముగ్గురు భర్తల తర్వాత నాలుగవ వాడు నీ భర్త అని చెప్తాడు. ఇప్పుడు గంధర్వుడు ఎలా భర్త అవుతాడు? చంద్రుడు భర్త అయ్యాడు. ఇప్పుడు ఊహకు, అంతే, శాస్త్ర ప్రకారమే, నిజంగా ఏం కాదు, శాస్త్ర ప్రకారము చంద్రుడు భర్త అయ్యాడు, మొట్టమొదటి భర్త పెళ్లి కూతురికి. చల్లని ఆశీర్వాదము, చంద్రబింబం లాంటి ముఖం, భర్త యొక్క ముఖం చూసేటప్పటికి చంద్రబింబం కనపడేటప్పటికి చంద్రుడు భర్త అవుతాడనేటువంటి భావన తీసుకొస్తారనమాట. రెండవది గంధర్వుడు. గంధర్వుడు ఎలా భర్త అవుతాడు అంటే, మాయలు నేర్చిన వారు గంధర్వులు. నీ భర్త నీకు నచ్చితే అతని ప్రతి పిలుపు గంధర్వగానం అవుతుంది. చూడండి, గంధర్వులంతా మాయా స్వరూపంతో భూలోకానికి వస్తారు. మాయలు నేర్చిన వారు గంధర్వులు. నీ భర్త నీకు నచ్చితే అతని ప్రతి పిలుపు గంధర్వ గానం అవుతుంది. అతనే నీకు ప్రత్యక్ష దైవం అయిపోతాడు. స్త్రీకి వేరే దైవం అంటూ లేడండి, పతియే సతికి ప్రత్యక్ష దైవము. కాబట్టి నీ యొక్క భర్త పిలుపు గంధర్వ గానం అయినప్పుడు ఆ గంధర్వుని నువ్వు కాక ఎవరిని పెళ్లి చేసుకుంటున్నావు? ఆ రూపంలో చంద్రుని పెళ్లి చేసుకున్నావు మనసుతో, అతని యొక్క పిలుపుతో ఆ గంధర్వుని కూడా నువ్వు పెళ్లి చేసుకున్నట్లుగా ఉంటుంది. ఇక్కడ పెళ్ళి ఏం జరగదు, పెళ్లి చేసినటువంటి భావన. రెండవ భర్త అవుతాడు. మూడవ భర్త అగ్ని. అగ్ని భర్త ఎలా అవుతాడు అంటే, సీత తాను పతివ్రత అని లోకానికి తెలియజేయడానికి కోసము, అబ్బాయి చెప్తున్నాను ఇక్కడ, సీతాదేవి తాను పతివ్రత అని రామునికి తెలుసు, లోకానికి తెలియజేయడం కోసము లంకలో అగ్ని ప్రవేశం చేసింది.
మనము తప్పు చేస్తే పశ్చాత్తాపం పెందకపోతే చిత్తాగ్నిలో మెల్లగా కాలిపోతాం. మనం ఏదైనా తప్పు చేశాం, తప్పును సమర్థించుకుంటే మనం చేసిన తప్పు మంచిదే 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 అని అనుకున్నావా, పాపం అనేది పండుతుంది నీకు. ఎప్పుడైతే తప్పు చేసిన తర్వాత నీ మనసుతో ఎంత తప్పు చేశాంరా, పొరపాటే కదా, ఇంత తప్పు చెయ్యవలనా, ఏదో సమయానుకూలంగా టక్కన మనము తప్పు చేశామే తప్ప ఈ తప్పు మనం చెయ్యకూడదు కదా, ఎంత పొరపాటు చేశామని నువ్వు పశ్చాత్తాపం పొందావంటే హాయిగా ఉంటుంది జీవితం. నువ్వు పశ్చాత్తాపం పొందుకోకుండా నీ తప్పును నువ్వు ఒప్పుకోకపోతే చింతాగ్నిలో కాలిపోయేటువంటి స్థితి వస్తుందన్నమాట. చూడండి, చింతాగ్నిలో కాలిపోయేటువంటి పరిస్థితి వస్తుందన్నమాట. చింతాగ్నికి రక్తము మరిగితే చింతాగ్ని ఏమి చేస్తుందంటే మన బాడీలో ఉండేటువంటి రక్తాన్నంతా కరిగిస్తుందంట. ఏనుగు లాంటి మనిషి పీనుగులాగా తయారవుతాడంట. చింతాగ్ని భస్మం చేస్తుంట, రక్తాన్ని ఆవిరి చేస్తుందంట. మనలో చేసిన తప్పుకు పశ్చాత్తాపం పొందితే ప్రశాంతత వస్తుంది. పశ్చాత్తాపం పొందకుండా నా తప్పు కరెక్ట్ అని నువ్వు సమర్థించుకుంటే చింతాగ్ని బయలుదేరుతుంది బాడీలో. నీకు తెలియకుండా నువ్వు తప్పు చేశానని నీ మనసు అనిపిస్తూనే ఉంటుంది. నువ్వు ఒప్పుకోవు, చెప్పవు బయటికి, నేను తప్పు చేయలేదయ్యా అంటావు. నువ్వు తప్పు చేయలేదని బయట వాదించినా నీ మనసు చెప్తుంటుంది లోపల, తప్పు చేసావు, నువ్వు ఒప్పుకోవడం లేదనేటువంటి భావన లోపల వస్తే అది చింతాగ్ని అంటారు. చితాగ్నిలో శవం అనేది కాలిపోతుంది, చితాగ్నిలో శవం కాలిపోతుంది, చింతాగ్నిలో మనసు కాలిపోతుంది. మనసు ఎప్పుడైతే కాలిపోతుందో బాడీలో ఉండేటువంటి రక్తం అంతా నిర్వీర్యమైపోయి పీనుగులాగా, ఏనుగులాగా ఉండే మనిషి పీనుగులాగా తయారయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అగ్ని సంస్కారము పెళ్లికి సాక్షి. అక్కడ అగ్ని వెలిగించి యజ్ఞం చేసి, యజ్ఞం ద్వారా భార్యాభర్తలు ఇద్దరిని చెప్పుతారు. యజ్ఞంలో అగ్నిదేవుడే సాక్షి, మన పెళ్లికి సాక్షి. ఎవరంటే ఆ పెళ్లికి చెప్పిన తర్వాత ఒక మాట చెప్తారు, శతాయుష్యాన్ శతేంద్రియాన్ ప్రతిదిష్టతి. ఆ భార్యాభర్తలు మీరు 100 ఏళ్ళు జీవించాలి, 100 ఏళ్ళు చక్కగా ఉండాలి అంటే అప్పుడు అగ్నిహోత్రం చేసినటువంటి పురోహితుడిని అగ్ని రూపంలో పాదాలకు నమస్కారం చేసేస్తుందంట. అగ్నికి నమస్కారము, పండితునికి నమస్కారం చేస్తే ఆ పుణ్యం వచ్చేస్తుంది. అతను అక్షంతలేసి దీవిస్తాడు, అమ్మా 100 ఏళ్ల పాటు కలకాలం వర్ధిల్లండి అని అగ్ని సాక్షిగా అగ్ని యొక్క శక్తితో, అగ్ని యొక్క తత్వముతో ఆ పురోహితుడు వీళ్ళిద్దరిని ఆశీర్వదిస్తాడు. ఎవరికైతే నువ్వు కాళ్ళు పట్టుకుంటావు, భర్తకే కదా కాళ్ళు పట్టుకోవాల్సింది. ఇంకా భర్త కాళ్ళు పట్టుకోకముందే చంద్రుని నమస్కారం చేసుకున్నావు, గంధర్వుని నమస్కారం చేసుకున్నావు, అగ్ని రూపమైనటువంటి పండితుడిని నమస్కారం చేసుకున్నావు. కాబట్టి భర్తకు తప్ప ఇతరులకు ఎవరికి భార్య నమస్కారం చేయకూడదు. కాబట్టి నువ్వు ఆయనకి చేశావు, కాబట్టి తాంత్రికంగా నువ్వు అతనికి నమస్కారం చేశావు, కాబట్టి అతను అగ్ని 3వ భర్త అయ్యాడు. ఒకసారి అనేటప్పటికీ మొత్తం అందరూ చప్పట్లు కొట్టేశారు. వాస్తవంగా ఇవి కాదండి, గంధర్వుడు పెళ్లి కొడుకు కాదు, చంద్రుడు పెళ్లి కొడుకు కాదు, అగ్ని పెళ్లి కొడుకు కాదు. కాకపోతే ఈ 3 యొక్క పర్యవసానాలు చేసుకొని పెళ్లి కూతురు వస్తుంది. తర్వాత భర్తకు తప్ప ఎవరికి పాద నమస్కారం చేయదు. అప్పుడు అగ్ని రూపంలో ఉన్న పండితుడు పెళ్లి పురోహితునికి మొదట నమస్కారం చేయడం వల్ల ఇతను భర్తతో సమానం కాబట్టి, కానీ కాపాడే దేవుడు అనేటువంటి భావన చేస్తుంది, భర్తని చెయ్యదు. భర్తకే నమస్కారం చేయాల్సింది నన్ను కాపాడి ఆశీర్వదించేటువంటి దేవుడు అనే భావనతో చేసినప్పటికీ నమస్కారం పెట్టడం వల్ల భర్తలాగా భావించాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగా రాణి ప్రతివ్రత, శాస్త్రం ప్రకారం పతివ్రత అయినప్పటికీ కూడా శాస్త్ర నిరూపణకు పతివ్రత కాలేదు అని యమనాచార్యులు రాజు రాణికి లేచి నమస్కారం చేశాడంట. అది సంస్కారం. చూడండి, అమ్మా మిమ్మల్ని అపార్థంగా భావించవద్దండి, శాస్త్ర ప్రకారము నువ్వు చంద్రుని ప్రేమించావు, ఆశీస్సులు పొందావు, నమస్కారం చేశావు. భర్తకు నమస్కారం చేసిన నీవు చంద్రుడికి నమస్కారం చేసి భర్తలో చంద్రుడిని చూశావు. గంధర్వుడు వచ్చి నీకు మిమ్మల్ని ఇద్దరిని గంధర్వగానం, అతని పిలుపు కోసం ఎదురు చూసేటువంటి గంధర్వగానం విన్నావు, అతని మాటలు విన్నావు. 3వ వాడు అగ్ని ద్వారా అగ్ని సాక్షాత్కారం పొంది ఆశీస్సులు పొంది పండితుల ద్వారా పెట్టావు. కాబట్టి ఈ 3 నీకు భర్తలు కాకపోయినా భర్తలతో సమానం, అంతేగాని శాస్త్ర ప్రకారం భర్తలే కానీ నిజంగా నీ భర్తే నీకు భర్త ఎవరో కాదు అనేటప్పటికీ మొత్తం అందరూ కలిసి చప్పట్లు కొట్టేశారు. కరెక్ట్, శాస్త్ర ప్రకారం నిరూపణ చేశారు అనేటప్పటికీ టోటల్ అందరూ సభాముఖంగా మొత్తం అంతా చప్పట్లు కొట్టేటప్పటికి కోలాహలుడు తల ఉంచుకున్నాడంట. రాజా, నిజంగా ఓడిపోయాను రాజా, నా పాండిత్యము ఇతని ముందు ఏమీ పనికి రాలేదు, నేను ఓడిపోయాను, నేనే ఇతన్ని శాలువ కప్పి పిలుచుకొని వచ్చి అర్ధరాజ్యం ఇవ్వమని మిమ్మల్ని అడుగుతాను అని చెప్పేసి అంటాడు. వెంటనే కోలాహలుడు వచ్చి
ఆ పిల్లవాడికి నమస్కారం చేశాడండి. చూడండి, పండితుడు 12 ఏళ్ళ పిల్లవాడికి నమస్కారం అంటే పెద్ద వయసు వాడు, పాండిత్యానికి నమస్కారం చేసి ఆ పిల్లవాడిని చేయి పట్టుకొని రాజు దంకా పిలుచుకొని వచ్చి రాజు సింహాసనంలో కూర్చోబెట్టాడు. ఆ నిమిషంలోనే రాజుగారు కిరీటం తెప్పించి 9 పరగణాలకు ఈ యమనాచార్యులు రాజు అయ్యాడు. ఈ నిమిషం నుంచి ఇతను ఏలుకోవచ్చు అని చెప్పేసి శాస్త్ర ప్రకారము మంగళ నీరాజనాలు చేశారంట. ఒక విందులాగా జరిగిపోయిందంట జీవితం. అక్కడ కాంచీపురంలో జరిగింది ఇది ఇన్సిడెంట్. ఇప్పుడు 4000 సంవత్సరాల 1000 ఇయర్స్ బ్యాక్ జరిగినటువంటిది. రామానుజుల వారు పుట్టక ముందు, నాదముని పుట్టినప్పుడు 4000 సంవత్సరాల తర్వాత, అంటే 1000 సంవత్సరాల ముందు జరిగింది. వెంటనే అర్ధరాజ్యం ఇచ్చి రాజును చేసేసానని చెప్పేసి రాజపత్రం అనేది తాకీదు ఇచ్చేసి వెంటనే అక్కడి నుంచి అభిషేకం చేసి అందరికీ, రాజులందరికీ సన్మానం చేసి, వచ్చిన పండితులందరికీ సన్మానము, వేడుకలు, విందులు అన్నీ చేసి బ్రహ్మాండంగా ఆ రాజుగారు, ఆ కోలాహలుడు అందరూ కలిసి ఈ పిల్లవాడిని విపరీతంగా పొగిడేటువంటి అవకాశం చేపించేసి రాజ్యమంతా ఒక రథంలో పెట్టి ఆ పిల్లవాడిని ఊరేగింపు చేశారట. కాంచీపురం మొత్తం పండితుడు, అపార ప్రతిభ గల పండితుడు అని చెప్పేసి కాంచీపురం మొత్తం అంతా ఆ పిల్లవాడిని ఊరేగింపు చేసి ఈ పిల్లవాడు ఒక రాజ్యానికి, కాంచీపురంలో పాండ్యరాజులో దేశంలో ఒక అర్ధరాజ్యానికి రాజుగా నియమించామని చెప్పేసి అతనికి ఒక తాకీదు ఇచ్చారంట. ఆ తాకీదు తీసుకొని అబ్బాయి అందరూ ఆశ్చర్యపడేటువంటి అవకాశం కలిగించారంట. ఇది బాగా జరిగింది. నెక్స్ట్ వచ్చే ట్విస్ట్ ఇంకా బ్రహ్మాండంగా ఉంది. అసలు యమనాచార్యులు వెంటనే అర్ధరాజ్యాన్ని రాజు అయిపోతాడు 12 ఏళ్లలో. చూడండి, 12 సంవత్సరాల పిల్లవాడు ఒక రాజు అయిపోతాడు, ఒక రాజ్యానికి రాజు అయిపోతాడు. రాజు అయిన తర్వాత పరిస్థితులన్నీ మారిపోతాయి. ఎంత భీకరమైన పరిస్థితి ఏర్పడుతుందో, ఎంత కథ, అసలు ఒక పవర్ఫుల్ కథ నిజంగా. రేపు కూడా అలాంటి కథనే ఇది కూడా. అతను ఏం చేశాడు, భ్రష్టత్వం ఎందుకు పొందాడు, ఆ రాజుగా రాజ్యం స్వీకరించిన తర్వాత భ్రష్టుడైపోతాడు. అంత గొప్ప పండితుడు భ్రష్టుడైపోతే ఏ భగవత్ ప్రేరణ కలుగుతుందో కానీ, శ్రీరామ్ మిశ్రా అనేటువంటి మహాపండితుడు, భగవద్భక్తుడు అతన్ని మేలుకొల్పి అతనికి వైకుంఠ ప్రాప్తి ఎలా చేయాలో ఆ మార్గాన్ని చూపించేటువంటి ఓ మంచి కథను రేపు ఎపిసోడ్లో కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓ మంచి కథ కాబట్టి ఓ నిదానంగా మీకు ఎంతవరకు అర్థమైందో, ఎంతవరకు అర్థం కాలేదో కానీ నాకు ఆవేశం ఎక్కువ, గబగబా చెప్పుకుంటూ వెళ్ళిపోవడం అనేది నేర్చుకున్నాను. ఒక రకమైన అంటే మీకు ఎంతవరకు